హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈ రోజు వీడియోలో క్రేప్ జార్జెట్ శారీస్ చూడబోతున్నామండి. ఇంతకు ముందు కూడా చేసాం మనం. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. శారీస్ కూడా జనరల్గా క్రేప్ శారీస్ ఉండే వెయిట్ కన్నా కూడా తక్కువ వెయిట్ ఉంటాయి. క్రేప్ జార్జెట్ స్పెషాలిటీ ఏంటి అంటే క్రేప్ లాగా ట్రాన్స్పరెంట్ లేకుండా చక్కగా క్రేప్ అయితే మనకు బాడీ కనిపించదు కదండి, అలాగే ఇది కూడా బాడీ కనిపించదు. అలా అని క్రేప్ లాగా థిక్గా లేకుండా జార్జెట్ టెక్స్చర్ లాగా కొంచెం పలచగా ఉంటాయి. దానివల్ల లైట్ వెయిట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే జార్జెట్స్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందని ఇష్టపడరు. ఈ క్రేప్ జార్జెట్ స్పెషాలిటీనే ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. వన్ బై వన్ చూసేద్దాం. మీరు చూస్తున్నది పళ్ళు అండి. ఈ శారీ అంతా కూడా బ్రౌన్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. షేడెడ్ శారీ లాగా వస్తుంది అనమాట. పైన వైపు అంతా బ్రౌన్, కింది వైపు ఆరెంజ్. అట్లాగే శారీ అంతా సెల్ఫ్ ప్రింట్తో పాటుగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుందండి. పళ్ళులో చూసారా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఈ విధంగా వచ్చాయి. ఇదిగోండి బ్లౌజ్, ఆరెంజ్ కలర్, మీడియం షేడ్ ఉన్న ఆరెంజ్ కలర్ బ్లౌజు. బ్లౌజ్ పైన కూడా సెల్ఫ్ ప్రింట్తో పాటుగా కాంట్రాస్ట్ ప్రింట్ కూడా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేయించుకోండి, తర్వాత నార్మల్ వాష్ చేసుకోవచ్చు. కాకపోతే వీలైనంత వరకు డ్రై వాష్ చేయించుకున్నారంటే శారీ షైనింగ్ అంతా కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ కలర్ అండి. శారీ అంతా కూడా ఇంగ్లీష్ కలరు షేడెడ్లో ఉంటుంది. గ్రీన్ అన్నమాట బేసిక్ కలర్ వచ్చేసి. శారీ అంతా సెల్ఫ్ ప్రింట్తో పాటు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది. క్లాసీ కాంబినేషన్ అండి, క్లాసీ లుక్ ఉంది. ఇప్పుడు ఇందాక మనం చూసిన చీరేమో బ్రైట్ లుక్. ఈ శారీ చూడగానే చాలా ప్లెజెంట్గా క్లాసీ లుక్ అనిపిస్తుంది. కొంచెం ఏజ్లో పెద్దవారైనా కూడా ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటే మీరు కట్టుకున్నా కూడా బాగుంటాయి. ఇదిగోండి బ్లౌజు శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ తీసుకొని ఇలా ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ తీసుకుని కట్టిన వారందరికీ కూడా ఈ ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్ అనేది తెలుసు. వీలైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే వారి కోసం చెప్తున్నాను. చాలా లైట్ వెయిట్గా చాలా హాయిగా ఉంటాయి. ఇది లీవ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కొంచెం మోడ్రన్ లుక్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళు. కలర్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పడానికి కూడా లేదు, డిఫరెంట్ షేడ్స్లో ఉందన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా పోల్కా డాట్స్ వస్తాయి. బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఒక సెల్ఫ్ ప్రింట్ లాంటి టెక్స్చర్ ఉంటుంది శారీ అంతా కూడా. దాంతో పాటుగా ఇట్లా లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది. గ్రే కలర్లో ఒక చిన్న బోర్డర్, ఒక 1 ఇంచ్, అది కూడా టెక్స్చర్డ్ బోర్డరే ఉంటుంది. ఈ టెక్స్చర్ అనేది మన చేతికి ఏమీ తగలదు, కాకపోతే చూడ్డానికి అట్లా టెక్స్చర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్టైల్లో ప్రింట్ ఇచ్చారు. పీచ్ కలర్ అండి. పీచ్లో డిఫరెంట్ షేడ్స్తో శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది. మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్ వచ్చింది కదా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన వచ్చేసి లైట్ పీచ్ కలరు సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా వస్తుంది. కిందకు వచ్చే కొద్దీ షేడ్స్ మారుతూ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎక్కువగా కవర్ చేస్తుంది. బ్లూ కలర్ అండి. బ్లూ కలర్లో షేడెడ్ అన్నమాట. అంటే బోర్డర్లో వచ్చేసి డార్క్ బ్లూ, మధ్యలో వచ్చేసి స్కై బ్లూలోనే కొంచెం డార్క్ షేడు. శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అబ్స్ట్రాక్ట్ ప్రింట్. ఇది కూడా డార్క్ బ్లూ, ఇంకా డార్క్ బ్లూ, 2 షేడ్స్లో టై అండ్ డై టైప్లో అనిపిస్తుంది అనమాట. పైన వైపు చూడండి సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంటుంది. కింది వైపు వచ్చేసి కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ముళ్ళగోరింత ఎల్లోకి పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ అంతానేమో ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ షేడెడ్గా వస్తుంది. ఇక్కడ పళ్ళులో వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట, లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్ అట్లా ఆ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ దగ్గర ఇక్కడ ఉంది సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. భలే ఉంది బ్లౌజ్. పిస్తా గ్రీన్ కలరే సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ శారీలో వచ్చిన పువ్వుల్ని అలా ప్రింట్ లాగా ఇచ్చినట్టుగా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా పైన వచ్చేసి ముళ్ళగోరింత ఎల్లో,
ఆ తర్వాత పిస్తా గ్రీన్ అది రెండు కలిసినట్టుగా కలనేతలాగా ఉంటుంది. అక్కడ సెల్ఫ్ ప్రింట్ ఉందండి. కిందకు వచ్చేటప్పటికి కంప్లీట్గా పిస్తా గ్రీన్ పైన ఈ పిచ్వాయ్ స్టైల్ అండి, అంతా కూడా లోటస్ ప్రింట్ అన్నమాట. చాలా బాగుంది. చూసారు కదండి, ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మనం ఈ ఫ్యాబ్రిక్ రీస్టాక్ చేసాము. నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూసిన తర్వాత మీకు హార్ట్ఫుల్గా శారీస్ నచ్చితే వెంటనే కామెంట్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.